హాయ్ హలో వెల్కమ్ టు జైస్వరాజ టీవీ. ఇప్పుడు ట్రెండింగ్ అయిన కుమారి ఆంటీ గారి ఇల్లు టూర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం అన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి. చూసుకుంటే వాళ్ళ బాబువి కానివ్వండి, వాళ్ళ భర్తే కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇక్కడ వంట సామాన్లు అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ కింద చూసుకుంటే కేవలం ఒక రెండు మంచాలు ఉన్నాయి. ఎటువంటి సోఫా కానివ్వండి, ఎటువంటి మంచాలు, డబల్ కాట్ మంచాలు కానివ్వండి లేవు. జస్ట్ సింపుల్ ఇల్లు. ఒక చిన్న ఫ్రిడ్జ్, వంటకి కావాల్సిన గిన్నెలు కానివ్వండి, ఇస్తరాకులు కానివ్వండి, బియ్యం కానివ్వండి. ఇక్కడ చూసుకుంటే కుమారి గారు చేసే వంటలు, ఇక్కడ మన గ్యాస్లు కానివ్వండి, సిలిండర్లు కానివ్వండి, సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడు. 2 రోజుల నుంచి ఖాళీగా పడున్నాయి ఇవి. వంటలు ఏం జరగకపోయేసరికి అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు, గిన్నెలు, అన్నీ ఉప్పు కారం అన్ని సామాన్లు ఇక్కడే ఉన్నాయి ముందు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? అంజలి. మీరు కుమారి గారికి ఏమవుతారండి? అక్కకు. అక్క. అంటే ఇప్పుడు ఇంత వైరల్ అవ్వడం వెనుక మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అంటే దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఫేస్ అయ్యారు మీరు? వాళ్ళు బతుకు తెరుగు పెట్టుకున్న దాన్ని అంటే సంతోషంగానూ ఉంది, బాధగానూ ఉంది. ఇట్లా జరిగితే బాధగా ఉంటుంది. మీ వల్లే వాళ్ళకి పబ్లిక్ పెరిగి కొంచెం వ్యాపారం పెరిగితే రూపాయి వస్తుందంటే సంతోషంగానూ ఉంటుంది. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగానే స్పందించారు. దాన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. సీఎం రెడ్డి గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేయాలని అంత ఆశగా ఉంది. మీరు అనుకున్నారా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని చెప్పేసి? కళలో కూడా అనుకోలేదు. ఈ అవకాశం ఆయనే కల్పించారు. అంటే రోజు విధానం మీద ఎలా ఉండేది? రోజు వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉండేవాళ్ళు. నిన్న ఇవాళ చాలా కోల్పోయారు. ఫుడ్డు తిరిగి రావడము, రాత్రి 6ంటికి ఇవ్వడము, అది తీసుకొచ్చి వేస్ట్ చేయకుండా అందరికీ పంచి పెట్టుకోవడము చేశారు. లెగిస్తే చాకరీ చేసుకునే వాళ్ళకి అట్ట అయిపోయిందంటే ఇబ్బందిగా బాధాకరంగా ఉంటుంది కదా. నిన్నటి నుంచి బాధపడుతూనే ఉంది చెల్లి. బాబును కొట్టేసరికి ఒక తల్లి మనస్సుగా స్పందించి బాధపడుతుంది బాగా. మధ్యాహ్నం 12ంటికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి నేనున్నానమ్మా అని చెప్పేసరికి చెప్పలేని ఆనందంతో చాలా ఏడ్చేసాం. చాలా బాధ అనిపించింది. అసలు రేవంత్ రెడ్డి గారు కాదు, ఒక దేవుడు మా ఇంటి ముందుకు వచ్చేసాడు, మా కష్టాలు జరపడానికి వచ్చాడు అని ఎంతో బాధపడింది, ఏడ్చింది. ఇంకా ఆయన నేనున్నాను అని భరోసా ఇవ్వగానే లేచి నిన్నటి నుంచి అసలు ఏమి తీసుకొని ఆమెకి కొంచెం టీ ఇస్తే నేనే టీ ఇచ్చా, తాగి కొంచెం మజ్జిగ తాగి లేచి సార్ వాళ్ళు మీడియా వాళ్ళని పంపిస్తున్నారు అన్నాక సంతోషంగా లేచి మాలాంటి పేదవాళ్ళకి పొట్ట కొట్టకుండా సహాయం చేస్తాను అన్నందుకు ఆయనకు శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. అంటే పరిస్థితులు మళ్ళీ యథావిధిగా అవుతాయి అనుకుంటున్నారా? ఎవరు అడ్డు ఏమీ లేకపోతే మంచిగానే చేసుకుంటుంది. ఆమెతో పాటు మాలాంటి వాళ్ళం కూడా చేసుకుంటామని చేసుకోవాలనేటట్టు కల్పించమని రేవంత్ రెడ్డి గారికి వేడుకుంటున్నాం. మేము మాది ఊరు కాదు, ఈ పల్లె కాదు, కృష్ణా జిల్లా నందిగామ దగ్గర కోపూరు. పొట్ట చేత పట్టుకొని అంటలు వేసుకొని అప్పులు అయిపోయి ఇల్లు వాకులు మొత్తం తాకట్టు పెట్టి అప్పులు వాళ్ళకి అందరికి ఇచ్చి మేము వచ్చి 3 నెలలు అవుతుంది. చెల్లి మరిది వాళ్ళే సహాయం చేసి ఇప్పుడు వరకు మాకు ఫుడ్ పెడుతున్నారు. మాకు ఇప్పుడు వరకు ఏమీ పని కానీ ఏమీ లేదు. ఏదన్నా పని చేసుకోవాలంటే మా కాడ ఓపిక కూడా లేదు. ఏదన్నా సహాయం చేస్తే అవి పెట్టుకొని మేము కూడా బతుకుదామని రేవంత్ రెడ్డి వారికి వినిపించుకుంటున్నాం నాన్న. అది మాకు ఇక్కడ ఏది లేదు. మాకు అండా చెల్లి మరిది వాళ్ళే. ఏదన్నా ఉండటానికి కూడా మాకు కల్పించమని మా బోటు వాళ్లకు ఆ రేవంత్ రెడ్డి గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? కనకదుర్గ. మీరు కుమారి గారికి ఏమవుతారండి? ఆడపడుచు వరుస అవుతుంది, మా ఆడపడుచు అవుతుంది. ఆమె తోడుకోవడం అట్లా. అంటే గత 2 రోజులుగా ఇలా ఈ పరిస్థితులు అవుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతున్నారు, మళ్ళీ వాళ్ళని ఇచ్చేసారని చాలా బాధ అనిపించింది. కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించేసి ట్వీట్ పెట్టారు, అక్కడే పెట్టుకుంటారు, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడే మేము ఇప్పుడే తెలిసింది విషయం చెప్దామని వచ్చాము. వదినకి ఇక్కడే 5వ నెంబర్ గల్లీలో ఉంటాం. మీరు తిన్నారా అండి మేడం చేసే వంటకాలు ఎప్పుడన్నా? తిన్నామండి. ఆమె నాకు వంట నేర్పింది. నేను వంట నేర్చుకున్నాను ఆమె దగ్గర. కుమారి గారు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బాగా పరిచయం మీకు? మాకు 6 ఇయర్స్ నుంచి పరిచయం. బాగా అంటే అంతకుముందు కూడా పరిచయమే, దగ్గరగా 6 ఇయర్స్
నుంచి అంటే మేడం ఎలా ఉండేవాళ్ళు, ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళ లేకపోతే ఈ మధ్య కొంచెం? కష్టంగానే ఉందండి వాళ్ళకి. ఈ మధ్య యూట్యూబ్ల వల్ల కొంచెం క్లిక్ అయ్యారు, తర్వాత అంతా ఇచ్చేసారు కదండి. ఇప్పుడు మట్టుకి హ్యాపీగా ఉంది. వాళ్ళ అడ్డా అంటూ ఉంటుంది కదా. అంటే బాధ అనిపించిందని నిన్న ఆ పరిస్థితులు చూసి, అక్కడ జనాల్ని చూసి? అనిపించింది. మాకైతే తెలీదు, మేము ఫోన్లో చూసాము. వదినకి ఫోన్ చేసి అడిగాము ఇలా అయిందని. చాలా ఏడ్చింది. నైట్ కూడా వచ్చాము 1 గంటకి. బాగా బాధపడ్డారండి, కూడా తినలేదు అసలు. అంటే మీకు ఎలా అనిపించింది అలా బాధపడడం? చాలా బాధ అనిపిస్తుంది కదండి. ఎవరైనా ఫేమస్ అయితే సంతోషిస్తాం కానీ ఇలా అన్ని కొంచెం బాధ అనిపించింది అంతే.